ఇవాళ మార్నింగ్ లేవగానే నా రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ స్టవ్ మీద పెట్టేసాను. ఎర్లీగా తిందాము అనేసి. ఓట్స్ విత్ సిన్నమన్ పౌడర్, వాటర్‌లో చేస్తా నేను ఓట్స్. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేసాను. అండ్ ఎంత హెల్తీగా తిన్నా గానీ టీ మాత్రం నేను మానలేకపోతున్నాను. అట్‌లీస్ట్ ఐ రెడ్యూస్డ్ 2 కప్స్ మాత్రమే తీసుకుంటున్నా. మార్నింగ్ 1 స్మాల్ కప్ అండ్ ఈవినింగ్ 1 స్మాల్ కప్. మనందరికీ తెలుసు ఇవి తింటే మంచిది, అవి తింటే మంచిది అనేసి. కానీ ఏవి ఏ ఫార్మ్‌లో తినాలి అనేది మనం ఎవ్రీడే చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏబీసీ జ్యూస్ తాగితే మంచిది అనేసి చాలా చోట్ల చదివాను. అలానే ఒక్కోసారి యాపిల్ ఉంటే యాపిల్, లేదంటే దాన్ని రిప్లేస్ చేసి పోమోగ్రానేట్ యాడ్ చేస్తున్నాను. కానీ రోజు చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకి పల్ప్ వేస్ట్ అయిపోతుందనమాట. తర్వాత మళ్ళీ నేను ఇదంతా వేస్ట్ అయిపోతుంది, ఫైబర్ అంతా పోతుంది గదా అనేసి ఇంకా ఏబీసీ జ్యూస్ చేయడం మానేశాను. ఇదే లాస్ట్ అనమాట ఇంకా. నెక్స్ట్ డే నుంచి యాపిల్ అండ్ బీట్రూట్ సాలడ్ కింద తీసుకుంటూ ఇంకేదైతే ఫ్రూట్ నేను యాడ్ చేస్తున్నానో దాన్ని గూడా పీసెసే తింటున్నాను. అన్నెసెసరీగా ఫైబర్ పోగొట్టుకోవడం ఎందుకు అని. ఇంకా ఈవినింగ్ టీ అయిపోయిన తర్వాత నైట్ జీరా రైస్ ప్లస్ చనా కర్రీ చేశాను. అండ్ సాలడ్ గూడా మధ్యాహ్నందే కొంచెం ఉండే అనమాట. సో, ఇలా నా డే హెల్తీగా గడిచింది. ఎవ్రీడే వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటాను. డూ ఫాలో మీ.